గత కొన్ని రోజులుగా ఆడవాళ్ళు లక్షణంగా చీర కట్టుకోండి, నిండుగా బట్టలు వేసుకొని మాత్రమే బయటికి రండి, అది కూడా ముఖ్యంగా హీరోయిన్స్కి సంబంధించి ఏదైతే యాక్టర్ శివాజీ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడారో దానికి సంబంధించిన జరిగిన మాటల యుద్ధాలు ఒక చరిత్రను సృష్టించాయనే చెప్పాలండి. ఏదైతే నిండుగా బట్టలు వేసుకోండి, చీరలు కట్టుకోండి, సాంప్రదాయాన్ని గౌరవించండి, మీ గౌరవాన్ని కూడా పెంచుకోండి అని చెప్పిన శివాజీ గారి మాటలకి అగెనెస్ట్గా ఎంతోమంది సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోలు చేస్తూ శివాజీ గారికి నెగిటివ్గా వీడియోస్ చేయడం జరిగింది. దానికి ఆయన మహిళా కమిషన్కి వెళ్ళారు, సారీ చెప్పారు. ఆ రెండు మాటలు ఏవైతే ఉన్నాయో సామాన్లు అలాగే బూతు మాట వాటిని వెనక్కి తీసుకున్నా కూడా ఈ దుమారం సద్దుమణగలేదు. దానిలో భాగంగానే నాన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఒక వీడియో రిలీజ్ చేసి మహిళలకి సపోర్ట్గా నిలబడ్డాడు. అది కూడా ఎలా, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు పుడతారు, బయటికి వెళ్తారు, నిండుగా బట్టలు వేసుకుంటారు, దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి, మీకేం తెలుస్తుంది అని బూతు మాటలు మాట్లాడుతూ మరి గరికపాటి గారిని శివాజీ గారిని కలిపి వాయించారు. సో ఆ వీడియో ఏదైతే ఉందో మహిళలకు సపోర్ట్ చేసినా కూడా అదే మహిళలు ఆ వీడియోకి సంబంధించి నాన్వేష్ మీద చాలా కోపంతో ఉన్నారు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఆయన చెప్పిన విధానం, ఆయన వాడిన పదజాలం అసభ్యకరంగా వీడియో చూపించిన విధానం కూడా ఎంతో భయంకరంగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కూడా. సో ఇప్పుడు అంతేకాకుండా ఆ వీడియోని వెనక్కి తీసుకుంటున్నానని కానీ, ఏదో ఆ వీడియో డిలీట్ చేయడం కానీ, లేకపోతే ఆ వీడియోకి సంబంధించి నేను మాట్లాడిన కొన్ని మాటలు అసభ్యకరంగా ఉన్నాయని కానీ రియలైజ్ అవ్వలేదు. కొంతమంది దేవతలను తీసుకొచ్చారు, అలాగే పెద్దవాళ్ళని తీసుకొచ్చారు, అలాగే శివాజీ గారిని కూడా తీసుకొచ్చి ఆయన చేసిన వీడియో, ఇప్పుడు శివాజీ గారు చేసిన వీడియో కంటే కూడా ఇది చాలా దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఆయన్ని ఎంతైతే సపోర్ట్ చేశారో, ఆయన ప్రపంచ యాత్రలు చేయడానికి, అన్ని కంట్రీస్ తిరగడానికి ఎంత సపోర్ట్ చేశారో, నాన్వేష్ ఒక వీడియో పెట్టాడు అంటే అవర్స్లోనే మిలియన్స్కి వెళ్ళిపోతుంది. అంత ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. కానీ కొన్ని విషయాల్లో ఆయన చేసిన వీడియోస్ ఇప్పుడు కూడా రియలైజ్ అవ్వకుండా ప్రతిదీ కూడా శివాజీ గారిని టార్గెట్ చేస్తూ, జనాల్ని టార్గెట్ చేస్తూ, ఆయనకి అగెనెస్ట్గా ఎవరైతే వీడియోస్ చేశారో వాళ్ళని టార్గెట్ చేస్తూ మీరు అలా మీరు ఇలా అని అంతకుముందు ఉన్నాయన్నీ వాళ్ళవి ఉన్నవి లేనివి కూడా తీసుకొచ్చి నాన్వేష్ మీరు ఏం చేస్తారో చేసుకోండి అని వీడియోస్ చేస్తున్నారు. సో ఎంతోమంది ఫాలోవర్స్, లక్షల్లో ఉన్న ఫాలోవర్స్ అలాగే సబ్స్క్రైబర్లు ఒక్కసారిగా తగ్గిపోయారు. అయినా తగ్గితే ఏంటి, జుట్టే ఊడిపోతుంది, ఫాలోవర్స్ ఎంత అన్నట్లుగా చాలా ఈజీగా తీసుకున్నాడు ఆయన. సో ఇంకా ఆయన పతనం ఉంది, ఇక్కడతోనే ఆగిపోలేదని కూడా చాలామంది ఆయన ఫాలోవర్స్, ఆయన అభిమానులే చెప్తూ ఉన్నారు. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో.